నమస్తే అండి, నేను మీ డాక్టర్ నీరజాని. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటుంది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఒక మెడికల్ ట్రైనీ మీద జరిగిన ఘోరమైన రేపు మర్డర్ గురించి అన్నమాట. ఆ అమ్మాయికి ఒంట్లో ఎముకలే విరిగిపోయాయి. తన పెల్విక్ బోన్స్, హిప్ బోన్స్, చాలా స్ట్రాంగ్ అయిన హిప్ బోన్స్ కూడా బ్రేక్ అయ్యాయి. అంటే తను ఆఖరి క్షణాల్లో ఎంతో టార్చర్ అనుభవించి చంపబడింది. అది కూడా ఆ అమ్మాయి పనిచేసే ప్రదేశంలో, హాస్పిటల్లో జరిగింది. ఇంత జరిగి ఆ అమ్మాయికి సెక్యూరిటీ లేకుండా ఇంత ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ జస్టిస్ కూడా దొరకలేదు ఆ అమ్మాయికి. వెంటనే ఇట్లాంటి వాటిల్లో స్పీడీ జస్టిస్, ఎవరు చేశారు అని కనిపెట్టి వెంటనే శిక్షిస్తే కానీ మనం వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళము. అట్లాంటిది కాపాడాల్సిన వాళ్ళే, హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ నుంచి పోలీస్ అథారిటీస్ కానీ ఎవరైతే మన రక్షణ కోసం ఉన్నారో వాళ్ళే రక్షణ లేకుండా చేశారు ఈ సంఘటనలో. అందరూ డాక్టర్సు ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకొని ఓపీడీస్ కూడా స్టాప్ చేసి ర్యాలీ చేశారు. ఎందుకు డాక్టర్స్ ఇంతలాగా దీన్ని సీరియస్గా తీసుకున్నారు అంటే 36 గంటల షిఫ్ట్ అనేది ప్రతి డాక్టరు చేయాల్సిందే. ఇప్పుడు ఇంటర్న్షిప్, తర్వాత ఎండీలో, తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసేటప్పుడు అట్లీస్ట్ 3 to 7 years వరకు నైట్ డ్యూటీస్ చేస్తాం. వీక్లీ 1 కానీ 2 కానీ 36 hours కంటిన్యూస్ డ్యూటీస్ అనేది. సో ముందే జాగ్రత్తగా బ్యాగ్లు దుప్పట్లు పెట్టుకొని, ఫుడ్ పెట్టుకొని, అన్నీ రెడీ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాం ఉండటానికి రెడీగా అన్నట్టు. వెళ్ళినప్పుడు కూడా పేషెంట్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, హాస్పిటల్ స్టాఫ్ కానీ, ఎస్పెషల్లీ ఒక లేడీ డాక్టర్ డ్యూటీలో ఉంది అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, డాక్టర్కి ఇబ్బంది కాకూడదు అని. ఎటువైనా వెళ్తూ ఉంటే అక్కడ చీకటిగా ఉంది, అక్కడికి వెళ్ళకండి, లేకపోతే నేను తోడొస్తానని సెక్యూరిటీ రావడం కానీ చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. నేను చేసిన మెడికల్ కాలేజ్, నేను నిమ్హాన్స్ బెంగళూరులో చేశాను. అక్కడైతే కొన్ని ఫ్లోర్స్ అసలు నైట్ క్లోజ్ చేస్తారు, బయట వాళ్ళు ఎవరూ రాకూడదు, డాక్టర్ గారు అక్కడ ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు, అందరూ సెక్యూర్గా ఉండాలి అని. గేట్ పాసెస్ లేకుండా ఎవరు పడితే వాళ్ళని లోపలికి ఎంటర్ కానివ్వరు. ఎందుకంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పేషెంట్సు, డాక్టర్సు, స్టాఫ్ వీళ్ళందరూ సేఫ్టీగా ఉండాలి. రోజంతా జనాలు తిరిగే ప్రదేశం కాబట్టి ఒక లేడీ డాక్టర్కి ఎస్పెషల్లీ మంచి సెక్యూరిటీ అనేది కలిగించాలి. నేను చేసిన ప్రతి చోట నాకు తెలుసు, చుట్టూ నన్ను కాపాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ హాస్పిటల్లో. నేను చాలా ధైర్యంగా 36 hours ఏంటి 48 hours అయినా సరే నేను చెయ్యగలను. ఆ ఎనర్జీ నాకు దేవుడు ఇచ్చారు, ఆ పరిస్థితులు నాకు హాస్పిటల్ కల్పించింది అని చాలా ధైర్యంగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి వెళ్తాం. ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నా, ఇంట్లో పిల్లలు బాధపడుతున్నా వాళ్ళని వదిలేసి, అది చాలా ఛాలెంజింగ్గా తీసుకొని, మేబీ ప్రెగ్నెంట్గా ఉన్న డ్యూటీ డాక్టర్స్ అయినా ఎవరైనా సరే దాన్ని తప్పించుకోవటానికి లేదు, చేయాల్సిందే. మేము నేర్చుకునేదే డ్యూటీస్లో కాబట్టి వాటిని చాలా హ్యాపీగా చేస్తాం. కానీ ఈ సిచ్యువేషన్లో ఆ హాస్పిటల్లో ఇన్ని ల్యాప్సెస్ జరిగాయి. అంటే ఆ అమ్మాయి సెమినార్ హాల్లో పడుకొని ఇట్లా జరిగితే ప్రిన్సిపల్ వచ్చి రాత్రిపూట సెమినార్ హాల్లో ఏం పని, ఎందుకు అక్కడ ఉంది అంటే అది అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఏ మనిషి కూడా అట్లా మాట్లాడరు. మళ్ళీ తర్వాత ఆయన సస్పెండ్ అయ్యి ఆయన్ని వెంటనే ఇంకొక హాస్పిటల్లో ప్రిన్సిపల్గా చేశారు. సో ఎన్నో చోట్ల ఈ కేసులో తప్పులు జరిగాయి. తెలిసి జనాల కళ్ళ ముందే జ్యుడిషియల్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. సో మాకు న్యాయం చేయండి, ఆ చనిపోయిన అమ్మాయికి అట్లీస్ట్ చనిపోయిన తర్వాత అయినా న్యాయం చేయండి అని కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి అన్నమాట. అంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ కూడా మనం అడుక్కుంటేనే, అందరూ కలిసి ప్రెషర్ పెడితేనే చేసే పరిస్థితి ఉంది. సో ఒక లేడీ చీఫ్ మినిస్టర్గా ఉన్న స్టేట్ అది. సో ఒక లేడీ అంత హైయెస్ట్ పొజిషన్లో ఆ స్టేట్లో ఉండి, ఆ స్టేట్లోనే ఇట్లాంటిది జరిగితే దిక్కులేదు. మళ్ళీ తర్వాత ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే నైట్ టైం హాస్పిటల్లోకి ఎంతోమంది గుండాలు వచ్చి
హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ని పగలగొట్టారు, ఫెసిలిటీస్ అన్నిటిని డ్యామేజ్ చేశారు, పోలీసులందరూ పారిపోయేటట్టు చేశారు. ఇది అంతా మామూలు సాధారణమైన పీపుల్ చేసే పని అయితే కాదు కదా, ఏదో పెద్దవాళ్ళు వెనకాల ఉంటేనే కదా జరిగేది. సో అట్లాంటి ఒక ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ మన కంట్రీలో జరుగుతూ ఉంటే యుఎస్ నుంచి, జర్మనీ నుంచి, ఎన్నో కంట్రీస్ నుంచి మనకి సపోర్ట్, ఈవెన్ పాకిస్తాన్ నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారనమాట. ఇట్లా జరగకూడదు, ఈ కంట్రీలోనే కాదు ఏ కంట్రీలోనూ కూడా ఇట్లాంటి థింగ్ జరగకూడదనమాట. ఒక వర్క్ ప్లేస్లో, ఒక దేవాలయం లాంటి ప్లేస్, హాస్పిటల్ అనేది చాలా సీక్రెట్ ప్లేస్, ఒక దేవాలయం లాంటి ప్లేస్లో ఒక అమ్మాయి పరిస్థితి ఇది అంటే ఇంకా రోడ్ల మీద ఎట్లా తిరుగుతారు? ఇప్పుడు రేపో మాపో మా అమ్మాయిని నాకు నైట్ డ్యూటీ ఉందమ్మా నేను వెళ్తున్నాను అంటే నేను ధైర్యంగా ఆ అమ్మాయిని నేను అబ్బాయితో సమానంగా పెంచాను అని నేను పంపించాలా? లేకపోతే లేదమ్మా మన జాగ్రత్త మనమే చూసుకోవాలి, మనం అమ్మాయిలం కదా, నైట్ డ్యూటీలన్నీ మనం చేయకూడదు, మనం ఇంట్లోనే కూర్చోవాలి, అబ్బాయిలు చేసుకొనివ్వండి అట్లాంటి పనులు అని నేను చెప్పాలా? ఏది చెయ్యాలి? సో దానికి ఈ కేసే ఎగ్జాంపుల్ అవ్వాలి. దీంట్లో వచ్చే వర్డిక్ట్ కానీ ఎంత తొందరగా సాల్వ్ చేసి పెద్ద పెద్ద వాళ్ళైనా సరే, ఎంత హై ఉన్నా సరే, వాళ్ళు ఎంత పవర్ఫుల్ వాళ్ళైనా సరే, వాళ్ళందరినీ పట్టుకొని ఈ కేసులో మనకి న్యాయం జరిగితే అప్పుడు మన అవుట్లుక్ మారిద్దనమాట. లేదు ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకొకసారి జరగనివ్వము, ఇంకొకసారి ఇట్లాంటి ఈ రేంజ్లో ఆ స్కామ్ అనేది నడవకూడదు, ఎంత పెద్ద వాళ్ళనైనా సరే మన కంట్రీ జస్టిస్ చేసిద్ది అనే నమ్మకాన్ని పీపుల్లో కలిగించాల్సిన బాధ్యత ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మీద ఉంది. సో దీనికోసం అని చెప్పేసి మనం అందరం, డాక్టర్స్ అనేది మైనారిటీ, చిన్న కమ్యూనిటీ, వాళ్ళు ఫైట్ చేస్తే సరిపోదు, వాళ్ళతో పాటు పొలిటికల్ లీడర్సు, సెలబ్రిటీసు, మామూలు జనాలు అందరూ కూడా ఇది మన ఇంట్లో జరిగితే ఎట్లా అనే భయంతో మనం అందరం కలిసి పుష్ చేస్తే కానీ మనకి ఈ కేసులో న్యాయం అనేది జరగదు. సో అందరూ కూడా వాళ్ళ వంతు ఏదో ఒక నాయిస్ క్రియేట్ చేయాలి, ఏదో ఒక ఫోర్స్ అవ్వాలి అనేది నా కోరిక.